ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం, ఇద్దరి మధ్య పెరిగిన చనువు, వివాహ బంధంతో ఒక్కటైన జంట. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ మహిళకు గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉంటే అది దారి తప్పిన బంధమే అవుతుంది. గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకుని అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడిన ఏలూరు జంట వ్యవహారం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ ఎర్రమల్లకు చెందిన 25 ఏళ్ల గొండుగోలను చిన్నమా ఊళ్ళయ్య చేపల ప్యాకింగ్ పనులకు వెళ్తూ జీవనం సాగించేవాడు. శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన 34 ఏళ్ల రమతో ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవలే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే రమకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. రెండో పెళ్లి విషయం ఆమె భర్త తల్లిదండ్రులకు తెలియడంతో ఎర్రమల్ల వచ్చారు. యువకుడి కుటుంబంతో గొడవకు దిగారు. ఆ తర్వాత రమను తీసుకుని సింగుపురానికి వెళ్లిపోయారు. ఈ నెల 24వ తేదీ రాత్రి అన్న కుమారుడు సతీష్ కు చిన్నమా ఊళ్ళయ్య ఫోన్ చేశాడు. రమ తనతో వచ్చేసిందని, నాచుకుంటకు రావాలని కోరాడు. సతీష్ అక్కడికి చేరుకునేసరికి ఇద్దరూ కనిపించలేదు. దగ్గర్లోని కాలువగట్టున చిన్నమా ఊళ్ళయ్య వస్తువులను చూశాడు. కాలువలోకి దూకి ఉండొచ్చని భావించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది కొద్దిసేపటికి నాచుకుంట వచ్చారు. కాలువలో గాలించారు. చిన్నమా ఊళ్ళయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. రమ కూడా తనతో ఉందని చిన్నమా ఊళ్ళయ్య చెప్పాడు కదా, మరి ఆమె ఎక్కడ? చేబ్రోలు ఎస్ఐకి ఇదే సందేహం వచ్చింది. అక్కడ కనిపించడం లేదంటే ఖచ్చితంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానించారు. మంగళగిరి ఎస్డీఆర్ఎఫ్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి బృందాన్ని రప్పించి గాలింపు చేపట్టారు. ఒకరోజు తర్వాత చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీప కాలువలో రమ మృతదేహాన్ని కనుగొన్నారు. మా ఊళ్ళయ్య ఆత్మహత్య అతడి తల్లికి గర్భశోకం మిగిల్చింది. రమ చనిపోవడం ఆమె భర్తను ఒంటరిని చేసింది. ఇద్దరు పిల్లలు తల్లి లేని వారయ్యారు.